హాయ్ అండి, నమస్తే. ఇవాళ స్పెషల్ రాజస్థానీ స్పెషల్ స్వీట్ గేవర్ అండి. A few moments later. దీనికోసం ఐస్ క్యూబ్స్ యూస్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. నూనె వాటర్ అసలు కలుస్తాయండి? కలవు. ఇప్పుడు కలిసేలాగా చేసుకోవడమే ఇప్పుడు ఈ స్వీట్ స్పెషల్. దీనికోసం ఒక 4-5 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా రబ్ చేయాలి. ఐస్ క్యూబ్స్ ఏమో కరిగిపోతున్నాయండి, నెయ్యి ఏమో గడ్డ కట్టేస్తుంది. ఇలా రబ్ చేసుకోగా ఇది మళ్ళీ వెన్నలా తయారైపోయింది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెం మైదా పిండి వేసి కలుపుకుంటూ రబ్ చేసుకోవాలి. మనం మైదా పిండి వేసి కలుపుకుంటే ఎలా అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలండి. పాలలా ఉండాలండి. మరీ చిక్కగాను ఉండొద్దు, మరీ పల్చగాను ఉండొద్దు. పాలంతా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా కాగాలండి. ఆయిల్ నూనె బాగా హీట్ అయింది. ఇప్పుడు దీనిలో ఈ పిండి మిశ్రమాన్ని వేద్దాం. కొంచెం తీసుకోవాలండి. ఇలా కొంచెంగా ఇలా వంచలమ్మట వేసుకోవాలి. ఒకసారి వేయద్దు. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా మధ్యలో ఇలాగా సైడ్లు కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు పంచదార వేద్దాం. పాకం కావాలండి. దీనికి కొంచెం వాటర్ వేసుకుందాం. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా ఉండాలి. దీనికి పాకం ఉడకనిద్దాం. ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసేద్దాం. ఆయిల్ అంతా పోయేంత వరకు ఒక నిమిషం ఉంచి ప్లేట్లోకి తీసేసుకుందాం. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. యాలకుల పొడి వేసుకుందాం. అన్నీ రెడీ అయ్యాయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని బయట అయితే కనుక కొంచెం మందంగా చేస్తారండి. ఇంట్లో అంత మందం అయితే రావు. అందుకే ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకుని చేసి పెట్టుకున్న పాకం వేసేద్దాం. ఇలా పాకం పోసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడే పాకం పోసాం కదండి. దీన్ని ఎలాగే తిన్నా బాగుంటుంది. రేపొద్దున తింటే కనుక ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. రెడీ అండి రాజస్థాన్ స్పెషల్ స్వీట్ గేవర్. దీన్ని ఇంకాస్త కాస్ట్లీగా
కాస్త టేస్టీగా చేసుకోవాలంటే కనుక ఇంట్లోనే చేసిన కండెన్స్డ్ మిల్క్ వేసుకుందామండి. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే కనుక కోవా కరిగించి వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. రెడీ అండి, గేవర్ స్వీట్ రెడీ అయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.